నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 1వ వార్డు పరిధిలో ఉన్న ఖండేరులో జరిగిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1వ వార్డు ఖండేరిలో నగరమా మేలుకో కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు అడ్డా అనుకుంటున్న ఈ ప్రాంతంలో ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అర్హులకు పింఛన్లు లేక ఇళ్ల పట్టాలు అందక ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని భరత్ తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి ఓటు అడుగుతుంటే తప్పకుండా టీడీపీకి ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, కర్నూలులో తాను ఎమ్మెల్యే కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్, టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నేతలు మన్సూర్ అలీ ఖాన్, అబ్బాస్, వార్డు నేతలు మారుతి శర్మ, భాస్కర్, మున్నా, ప్రభాకర్, ఆనంద్, అయాద్బి, కిరణ్, రమీద్ బాషా, బాలు, ఆనంద్, సాయి, పౌలు, మల్లికార్జున, జన సైనికుడు ప్రకాష్, బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతవరకు ప్రతిపక్ష నాయకులు కానీ మాలాంటి నాయకులు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మాట్లాడుతుంటే వారంతా కూడా ఇది కాదు, ఇది అబద్ధం అని చెప్పి తప్పించుకొని తిరిగినటువంటి సందర్భం. కానీ ఈరోజు వాళ్ళ చెల్లెలు బయటకు వచ్చింది. రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలు బయటకు వచ్చి వాస్తవాలు చెప్తుంది. మరి ఏం చెప్తారు? ఏమీ చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఆధారం లేవు. ఎందుకంటే చేసిందే నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని. అట్లాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న మేయర్ కానీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా దోచుకోవడం కోసమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారని చెప్పేసి ఈరోజు మేము తిరుగుతున్నటువంటి ప్రజలు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్క అవకాశం ఇస్తే లీడర్ అంటే ఎట్లా ఉంటాడో చేసి చూపిస్తా అని చెప్పేసి మా నాయకుడు అందరికి ప్రతి ఇంటికి కూడా చెప్పడం జరుగుతుంది. ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు చేయకపోతే 29లో నేను పోటీ చేయనని చెప్పేసి దమ్మున్నటువంటి నాయకుడిగా ఈరోజు ప్రచారం చేస్తున్నాము. కానీ ఈ విధంగా ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే చెప్పరు, వాళ్ళు వచ్చిందే దోచుకోవడానికి దాచుకోవడానికి. కాబట్టి దోచుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ కూడా మంచి అవకాశాలు ఇచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి యువతను బాగుపరచాలి, ఈ నగరాన్ని బాగుపరచాలన్న ఉద్దేశంతో వస్తున్నటువంటి మా నాయకుడికి ఈ నగరంలోని ఉన్నటువంటి 33 వార్డులకు సంబంధించినట్టు అందరూ కూడా అవకాశం ఇచ్చి దీవిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు వార్డ్ 1 వాళ్ళు ఏమనుకుంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది వార్డ్ 1 వాళ్ళు అడ్డా అనుకుంటారు. యాక్చువల్గా ఎట్లుంది ఇక్కడ ప్రజల్లో వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా తెలుసుకోవచ్చు అని స్పెసిఫిక్గా ఈరోజు నగరమా మేలుకో అనే కార్యక్రమం ఏదైతే రెండోసారి ప్రతి ఇంటింటికి మన నారాజ్ యాదవ్ గారు వాళ్ళ టీము, సీనియర్ నాయకులు, వార్డ్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, బూత్ ఇన్ఛార్జెస్ అందరు కలిసి, సీనియర్ నాయకులు అందరూ కలిసి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ స్పెసిఫిక్గా సార్ మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునేకి మీకు ఆస్కారం ఉంటుందని చెప్తే ఇక్కడ వచ్చినాము. ప్రతి ఇంటికి పోతే ప్రతి ఒక్కళ్ళు ఆ వైబ్స్, పాజిటివ్నెస్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి అమ్మ ఒక అవకాశం ఇవ్వండి, అయ్యా ఒక అవకాశం ఇవ్వండి, మీరు చూడండి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ స్పందన నవ్వుతూ, లేదు సార్ ఖచ్చితంగా మీకే ఓటేస్తాం, మీరు గెలిచేసినారు అని చెప్పి వాళ్ళ స్పందించే తీరు బట్టి 100% ఇక్కడే అట్లుంది అంటే ప్రతి వార్డులో కూడా స్పందన సూపర్ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ఇంకొక 2 to 3 monthsలో తీర్పు వస్తుంది. అప్పుడే ప్రజలకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను సేవ చేసేకి వస్తున్నాను క్లియర్ కట్గా చెప్పడం జరుగుతోంది. నేను అభివృద్ధి చేసేకి వస్తున్నాను చెప్తున్నా. చేయలేని పక్షంలో 29లో నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయను, మీరు ఓటు కూడా వేయద్దని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి సో ఒక అవకాశం ప్రజలందరూ కూడా జీవిస్తారని ఆశపడుతున్నా. ఇట్లాంటి ఇక్కడ సమస్యలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క చోట పెన్షన్స్ కట్ అయినాయని చెప్పడం జరిగింది. ఇల్లు పట్టాలి అని చెప్పినారు. రెంట్స్కి ఉన్నాం సార్, ఎన్నో ఏళ్ళ నుంచి మాకు ఇంతవరకు ఇల్లు పట్టాలేదు, ఇల్లు లేదని చెప్పడం జరిగింది. ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ సమస్యలు
తీరాలంటే అక్కడ విజనరీ లీడర్ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అట్లా నాయకత్వం వస్తే ప్రజలకు అందరూ కూడా హ్యాపీగా 5 ఏళ్ళు ఉండేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ నెల 8, 9 తేదీల్లో కర్నూలు నగరంలోని మాంటిసరీ ఇండస్ హై స్కూల్లో కర్నూలు బాలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు బాలోత్సవ గౌరవాధ్యక్షులు పుల్లయ్య తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు బాలోత్సవ గౌరవాధ్యక్షులు పుల్లయ్య, ఉపాధ్యక్షులు పత్తి ఓబులయ్య, బాలోత్సవం అధ్యక్షుడు బడే సాహెబ్, ప్రధాన కార్యదర్శి శేషయ్య, కల్చరల్ కన్వీనర్ బసవరాజు, ప్లానింగ్ కన్వీనర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని మాంటిసరీ ఇండస్ పాఠశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో 3వ కర్నూలు బాలోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను ఈ నెల 5వ తేదీలోగా పంపాలని వారు సూచించారు. ఈ పోటీలలో అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని, అయితే స్కూల్ యూనిఫామ్లను అనుమతించబోమని తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు జడ్జీలకు తమ పేరు, స్కూల్ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరాదన్నారు. పోటీలకు కేటాయించిన కాల పరిమితులనే అంశాలను పూర్తి చేయాలని, అదనపు సమయం తీసుకుంటే అనర్హతగా భావిస్తామని చెప్పారు. విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయమని, ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామని చెప్పారు. పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందని వారు వివరించారు. బాలోత్సవం 2 సంవత్సరాల నుంచి ఈ బాలోత్సవం కర్నూలులో జరుగుతుంది. వందలాది మంది విద్యార్థినులు ఈ కార్యక్రమాల్లో ఆనందంగా, ఉత్సాహంగా, ఇది వికేంద్రీకరణ అని చెప్పవచ్చు. గతం ఏర్పాట్లు బాలోత్సవం చేస్తుంది. ఇది 8, 9 తేదీల్లో, అంటే దాదాపుగా ఇంకొక వారం లోపలనే ఉంటుంది ఈ కార్యక్రమం అంతా కూడా. ఇప్పటికే ఆహ్వాన కమిటీ లేదా వేరు కమిటీలు కూడా లో ఏకపాత్రాభినయం, విచిత్ర వేషారణ, క్లాసికల్, జానపద నృత్యం, లఘునాటికలు, కోలాటం, వీటితో పాటు వ్యాసరచన, ఇలాంటి ఇతర అనేక కార్యక్రమాలు ఉంటాయి. దాదాపుగా 3000 వరకు భాగస్వాములు కావచ్చునని అంచనా. ఇంత పెద్ద ఎత్తున కర్నూలులో బాలోత్సవం జరగడం అనేటువంటిది ఒక విశేషం. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పాఠశాల విద్యా నిర్వాహకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. 2 సంవత్సరాలు జరపలేదు. 21, తర్వాత 23, 24 ఇప్పుడు జరుపుతున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాలల్లో ఉన్నటువంటి వాళ్ళు దాగి ఉన్నటువంటి అంశాలను వెలుగు తీయాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఫేస్బుక్, యూట్యూబ్, తర్వాత ఇవన్నీ కూడా పిల్లల్లో ఆ మాయలు పడిపోయి పూర్తిగా పుస్తకాలు వదిలేయడము, లేదా ఆటల పాటలు మర్చిపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. అందుకే మేము ఏమనుకున్నామంటే బాలోత్సవ కమిటీగా ఏర్పడి బాలల్లో ఉండే విజ్ఞాన వికాసాలను బయట తీయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పడింది. ఇది గత 2 సంవత్సరాలుగా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మేము అనుకునేది ఏంటంటే అసలు విద్యార్థులు వస్తారా అనుకున్నాం, కానీ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, దానికి మాంటిసరీ విద్యా సంస్థలు సహకరించడము, భోజనాలు పెట్టడము, ఇవన్నీ పెద్ద ఎత్తున పండగలాగా జరుగుతుంది. నిజంగా విద్యార్థులను మనం సమీకరిస్తే వాళ్ళు పిల్లలు రేపొద్దున డ్రామాలు పెట్టాం, కొన్ని తర్వాత సోలో సాంగ్స్ పెట్టాం, శాస్త్రీయ నృత్యం పెట్టాం, భారతీయతను తెలపడానికి కూడా శాస్త్రీయ నృత్యాలు పెట్టాం, అట్లాగే క్విజ్ పెట్టాం, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టాం. ఇవన్నీ కూడా అంశాలు చూస్తే ఒకసారి మీరు అంటే ఇక్కడ మనం పిల్లల్లో ఆటపాటల్లో ఒక 6 అంశాలు, తర్వాత వాళ్ళ నైపుణ్యము, ఆలోచించడంలో నైపుణ్యం సంబంధించి వక్తృత్వము, తర్వాత ఎస్ఏ రేటింగ్ కూడా పెట్టాం. ఎస్ఏ రేటింగ్ మీద అంశాలు చూస్తే కన్నా ఈరోజు ప్రధానంగా మనం ఎదుర్కొనే టెక్నాలజీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ టెక్నాలజీ ఏ విధంగా ప్రభావం పడుతున్నది, ఫేస్బుక్, యూట్యూబ్ వల్ల పిల్లలు ఏ విధంగా ప్రభావం పడుతున్నది, అట్లాగే దేశాభివృద్ధిలో మన పాత్ర ఏంటి, అట్లా ఈరోజు భారత రాజ్యాంగంలో సామ్యవాద లౌకిక భావాలు ఎంత అవసరము, ఇవన్నీ కూడా పిల్లల్లో వెలికి తీయడానికి ఈరోజు బాలోత్సవ కమిటీని బాలోత్సవాలు జరుపుతున్నాం. అంటే పిల్లలు సృజనాత్మకత ఉంది, వాళ్ళను ఒక దగ్గరగా చేసినటువంటి ఒక కమిటీ లాంటిది లేదు. కాబట్టి మేము కర్నూలులో బాలోత్సవ కమిటీగా ఏర్పడి ఈరోజు విజయవంతం చేయాలనుకున్నాం. చాలామంది పెద్దలు, పత్యోగు లాంటి పెద్దలు, మనకు పుల్లయ్య సార్ గారు, సుబ్బారెడ్డి సార్ గారు, అట్లాగనే భరత్ గారు, ఇట్లా చాలామంది, రాజశేఖర్, మెయిన్గా మాంటిసరీ రాజశేఖర్ గారు మాకు చాలా సహకరిస్తున్నారు.
ఇవి మీ అందరి సహకారం, పాత్రికేయులు కూడా మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. మీ అందరి సహకారం వల్ల రేపు పొద్దున దీన్ని ఘనంగా జరుపుకున్నాం ఆశిస్తూ. అక్కడ 3 ప్రధాన వేదికలు ఉంటాయి. ప్రధాన వేదిక మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కళ్యాణమ్మ గారి పేరు మీద ప్రధాన వేదిక కొనసాగుతుంది. మరో రెండు వేదికలు ఉంటాయి. రెండో వేదిక చెన్నకేశవరెడ్డి గారు యూటీఎఫ్ మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు వారి పేరు మీద రెండవ వేదిక ఒకటి ఏర్పాటు చేశాం. మూడవ వేదిక ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ గారు ఇటీవల వాళ్ళు రోడ్డు ప్రమాదంలో మరణించారు, వారి పేరు మీద ఇంకొక వేదిక ఏర్పాటు చేశాం. ఈ బాలోత్సవాల పండుగ కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు 70 పాఠశాలలో కేంద్రీకరించాం. మేము దాదాపుగా 2000 మంది విద్యార్థుల్ని అంచనా వేసుకున్నాం. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే దానిని పూర్తిగా నయం చేయవచ్చని ఒమేగా హాస్పిటల్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒమేగా హాస్పిటల్ క్యాన్సర్ సొసైటీ ఆఫ్ కర్నూలు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఒమేగా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్రబాబు, రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్యలతో పాటు ఒమేగా హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, పుల్లయ్య విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఒమేగా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్రబాబు తదితరులు మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఉన్న వ్యాధుల్లో క్యాన్సర్ అధిక సంఖ్యలో విస్తరిస్తుందని వివరించారు. జీవనశైలిలో మార్పులు, సరైన వ్యాయామం లేకపోవటం వంటి కారణాలతో చాలామందిలో క్యాన్సర్ వ్యాధి వస్తోందని వివరించారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నివారించవచ్చన్నారు. గతంతో పోలిస్తే క్యాన్సర్కు సంబంధించి జిల్లా స్థాయిలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్పై అవగాహన పెంపొందించుకొని ప్రాథమిక దశలోనే వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే దానిని పూర్తిగా నివారించవచ్చని, ప్రాణాపాయ పరిస్థితులు రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అంటే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఒమేగా హాస్పిటల్ మరియు క్యాన్సర్ సొసైటీ ఆఫ్ కర్నూలు వారి ద్వారా ఒక అవగాహన ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. మనం సి క్యాంప్ నుంచి ఒమేగా హాస్పిటల్ వరకు మనం ర్యాలీ నిర్వహించాము. దీంట్లో ఎంతో ఉత్సాహంగా ఒమేగా హాస్పిటల్ వాళ్ళ స్టాఫ్ కానీ, తర్వాత రవీంద్ర విద్యా సంస్థల విద్యార్థులు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్ పాల్గొనడం జరిగింది. ఈ అవగాహన అనేది పెంచడం కోసము ప్లస్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రపంచంలో మనకున్న ఆరోగ్య సమస్యలో ప్రాథమికంగా ఇప్పుడు క్యాన్సర్ వ్యాధినే ఎక్కువగా ప్రబలింది, ఎక్కువగా చెప్పుకుంటున్నాము. దీని నివారణ చర్యలు కానీ లేదా దీని చికిత్సా విధానాలు కానీ ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక ప్రత్యేక నినాదంతో ముందుకెళ్తున్నాము, క్లోజ్ ద కేర్ గ్యాప్. అంటే ఈ చికిత్సా విధానాల్లో ఉన్న అంతరాలు కానీ లేదా అసమానతలు భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏవైనా అసమానతలు ఉంటే వాటిని తొలగించి అందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థలు, మన భారత ప్రభుత్వము, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ఆసుపత్రులన్నీ ముందుకొచ్చి జిల్లా స్థాయిలో కూడా ఇప్పుడు ఈ చికిత్సా విధానాలను అందుబాటులోకి తేవడం జరిగింది. సో ఈ అవగాహన ప్రజల్లోకి పెంచి వాళ్ళ నుంచి భయాన్ని దూరం చేసి ముందస్తు పరీక్షలు చేసుకోవడము, క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ ద్వారా ప్రాథమిక దశలో మనం ముందస్తుగానే క్యాన్సర్ను గుర్తించవచ్చు. ఆ ఆరంభ దశలో గుర్తించినప్పుడు చికిత్సా విధానం సులభంగా ఉంటుంది, ఆర్థిక భారం లేకుండా క్యాన్సర్ వ్యాధిని మనం జయించవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ అవగాహన ర్యాలీ అనేది మనం నిర్వహిస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా టీకాలు కూడా స్టార్ట్ చేసింది. క్యాన్సర్కి మనకు 2 టీకాలు ఉన్నాయి. హెపటైటిస్ బి వైరస్ టీకా వేసుకుంటే లివర్ క్యాన్సర్ నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. అలాగే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాం టీకా, చిన్నపిల్లలకు మనము మామూలుగా వేసే పోలియో కోసం కానీ, తర్వాత టెటనస్ కోసం కానీ టీకాలు వేస్తాం. అలాగే క్యాన్సర్ కూడా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని భారత ప్రభుత్వం కూడా ఉచితంగా ప్రవేశపెడుతుంది. 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు ఇద్దరికీ ఈ టీకా వర్తిస్తుంది. దీని ద్వారా గర్భసంచి ముఖద్వారమే కాకుండా ఇంకొక 3-4 రకాల క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు కానీ, మలద్వారం క్యాన్సర్ కానీ దాన్ని మనం నివారణ చేయొచ్చు, ప్రివెన్షన్ చేయొచ్చు. సో ఇన్ని చికిత్సా విధానాలు సౌలభ్యంగా మనకు ఉన్నా కూడా ప్రజల్లో ఇంకా అవగాహన లేకుండా, ప్రాథమిక దశలో గుర్తించకుండా మనం ముదిరిన దశలో గుర్తిస్తున్నాము. సో ఈ అవగాహన పెంచేందుకే మనం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మీ ద్వారా అందరికీ తెలియజేయాలని మా కోరిక, మా మనవి. ఈనాడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా
క్యాన్సర్ సొసైటీ ఆఫ్ కర్నూలు అలాగే ఉమెన్ హాస్పిటల్ రవీంద్ర విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ర్యాలీ అనేటటువంటి ముఖ్య ఉద్దేశము ఇప్పుడే డాక్టర్ రవీంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వ్యాధుల్లో భయానకమైనటువంటి వ్యాధుల్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్ని చెప్పుకుంటున్నాము. దాదాపుగా ఉన్నటువంటి మేము గమనించిన దాంట్లో నియర్లీ 20% ఆఫ్ ద ఏజ్డ్ పీపుల్ కానీ లేదు ఈవెన్ యంగ్స్టర్స్ కూడాను ఈ క్యాన్సర్ బారిన పడి రకరకాలటువంటి ఇబ్బందులతోటి చివరకు బయటపడటం ఒక ముఖ్యమైన సమస్యగా ఉందన్నమాట. దీని అంతటి కూడా ముఖ్యమైన కారణాలు ఏంటంటే వాళ్ళవి 3rd స్టేజ్కి వచ్చినప్పుడు 4th స్టేజ్కి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవటం. 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత చికిత్స కొంత కష్టంతో కూడుకున్నటువంటిది, ఆర్థికంగా బాధతో కూడుకుంటుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడే డాక్టర్ గారు చెప్పడం జరిగింది, ప్రాథమిక దశలోనే మనం ఆ వ్యాధిని గుర్తించి దానికి తగినటువంటి చికిత్స చేయించుకున్నట్లయితే ఆర్థిక భారాన్ని తప్పించుకోవచ్చు, అలాగే ప్రాణాంతకమైనటువంటి విషయాల నుంచి కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆరోగ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారనమాట. ఆరోగ్యం తర్వాత అన్ని విషయాలు కూడాను. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయంలో ఎవరు ఏం చేయలేరు. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి, కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా కాపాడుకోలేరు. ఎవరు పంచుకోలేరు, అన్న పంచుకోలేరు, తమ్ముడు పంచుకోలేరు, భార్య, ఎవరు కూడా నథింగ్. సో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయమైనటువంటి విషయాలపైన చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి విధంగా ఈరోజు క్యాన్సర్ సొసైటీ ఒమేగా హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీ ఖచ్చితంగా ప్రజల్లోకి ఒక మంచి నినాదాన్ని తీసుకొని పోతుంది. ఇంకొక విషయం గర్వించవలసిన విషయం ఏంటంటే భారతదేశం యాక్చువల్గా ఈ మందుల తయారీ విషయంలో చాలా ముందు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇది ఎంత మనము అభివృద్ధి చెందినప్పటికీ కూడాను పేద ప్రపంచానికి కొంచెం అది ఎక్కువ వాడుకలోకి రాలేకపోతుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దానికి తగినటువంటి కృషి చేసి భారతదేశం ఈ యొక్క మందుల తయారీలో కానివ్వండి, అలాగే ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, ప్రపంచం అన్నింటిలో కూడా ముందుంటుందని చెప్పేసి మనం అందరం ఆశిద్దాము. అలాంటి యొక్క సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడదామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒమేగా హాస్పిటల్ వారు, క్యాన్సర్ సొసైటీ ఆఫ్ కర్నూలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు చైర్మన్గా ఉన్న కార్పొరేషన్లకు వారి పదవీ కాలాన్ని పొడిగించిన ప్రభుత్వం ఎల్లమ్మ ఆలయానికి సంబంధించి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తనను చైర్మన్ పదవిలో కొనసాగించకపోవటం ఎంతమాత్రం సబబు కాదని ఎల్లమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బేతం కృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా తననే కొనసాగించాలని ఆయన కోరారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకాయపల్లి ఎల్లమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్, వాల్మీకి సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షుడు బేతం కృష్ణుడు మాట్లాడుతూ వెంకాయపల్లి వద్ద ఉన్న ఎల్లమ్మ ఆలయంకు సంబంధించి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కమిటీని రద్దు చేసి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తననే కొనసాగించాలని కోరారు. 150 సంవత్సరాల ఎల్లమ్మ ఆలయ చరిత్రలో ఇంతవరకు ఎవరూ అభివృద్ధి చేయలేదని, తన 2 సంవత్సరాల కాలంలోనే ఎల్లమ్మ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపించానని తెలిపారు. ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణం కోసం 3 కోట్ల రూపాయలను దాతల సహాయంతో ఒప్పించానని, అలాగే 90 సెంట్ల స్థలాన్ని కూడా దాతల సహకారంతో కొనుగోలు చేశామని తెలిపారు. దాతల సహకారంతో ఎల్లమ్మ ఆలయం వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశానని వివరించారు. ఎల్లమ్మ ఆలయానికి సంబంధించి ఇంత అభివృద్ధి చేస్తున్న తనను కాదని కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిని సిఫారసు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో 1.5 లక్షలకు పైగా వాల్మీకి సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారని, అదే సామాజిక వర్గానికి చెందిన తనను చైర్మన్గా కొనసాగించకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని చైర్మన్గా ఎంపిక చేయటంలో అర్థం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తననే ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాల్మీకి సేవా సమితి జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నాను ప్రస్తుతము. ముఖ్యంగా వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి 150 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత నేను అభివృద్ధి అనేది చేసి చూపించినాను. ఆ 150 సంవత్సరంలో లేని చరిత్ర టెంపుల్ అభివృద్ధి, దాదాపు టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఒక దాతతో 3 కోట్లు శాంక్షన్ చేయించినాను. తర్వాత టెంపుల్కు ఎలాంటి లెట్రిన్ బాత్రూమ్ లేవు ఇంతవరకు. లేడీస్ చాలా
వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొని వేరే దాతల సాయంతో 25 లక్షలు శాంక్షన్ చేయించినాను. అమ్మవారికి టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి స్థలం లేదంటే 90 సెంట్లు దాదాపు భక్తుల సహకారార్థంతో 90 సెంట్లు తీసినాను. ఇంత అభివృద్ధి చేసినాను. తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ అనేది లేదు ఇంతవరకు. నేను వచ్చిన తర్వాత ఒక దాత సహాయంతో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా వేయడం జరిగినది. కాబట్టి నేను వచ్చిన తర్వాత 150 సంవత్సరాల తర్వాత అభివృద్ధి ఏంది అనేది చేసి చూపించినాను. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ అదే ప్రభుత్వం నుంచి పదవి తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ నా పదవి 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు కంటిన్యూగా నాకు మరి రెన్యువల్ చేయండి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తర్వాత పార్టీ ఆఫీస్లో దాదాపు 2-3 సార్లు కలవడం జరిగినది. ఆయన కలిసిన వెంటనే ఆయన వచ్చి సమన్వయకర్త అయినటువంటి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారిని కలవమన్నారు. కానీ ఆయనేమో అప్పటికే వేరే రెడ్డికి మహేష్ రెడ్డి అనే వ్యక్తికి నేను లెటర్ ప్యాడ్ ఇచ్చినానన్నాడు. మేము వాల్మీకులను దాదాపు కర్నూలు పార్లమెంటులో 5 లక్షల మంది వాల్మీకులు ఉన్నారు. మరి అలాంటప్పుడు వాల్మీకులను కాదని మీరు ఎట్లా రెడ్డికి ఇస్తారు అని నేను ఆయన కూడా రిక్వెస్ట్ చేయడమైంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడమైనది. అయినా కానీ కూడా రెడ్డికి ఇచ్చినారు. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూడు ప్రతి మీటింగ్లో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు. మరి బీసీలం ఏమైనాం? బీసీలు అంటే వెన్నెముక అని చెప్పుకునేటువంటి బీసీలము ఒక వాల్మీకి కులానికి చెందినవాడిని. ఆ టెంపులే వాల్మీకులది, ఆ స్థలమే వాల్మీకులది. ఇన్ని సంవత్సరాల చరిత్ర తిరగ రాసినటువంటి నేను టెంపుల్కి ఇంత అభివృద్ధి చేస్తే నాకు ఎందుకు మళ్ళీ కంటిన్యూగా ఎందుకు చేయలేకపోయినారు? తర్వాత ప్రతి ఒక్క చైర్మన్ కంటిన్యూ ఇప్పుడు రెడ్లకు అందరికీ చైర్మన్లు కంటిన్యూ చేసినాడు. కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి అయితేమి, షాప్ చైర్మన్ ఆయనకు మన సిద్ధార్థ రెడ్డికి అయితేమి, మిగతా చైర్మన్లకైతేమి టోటల్ చైర్మన్లలా చేసినారు. మరి వాల్మీకులు ఏమి చేసినారు? వాల్మీకులకు ఎందుకు ఇవ్వరు? పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను శాసించే శక్తి వాల్మీకులకు ఉంది. అలాంటప్పుడు వాల్మీకులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మరి 7 నియోజకవర్గాలు గెలవాలనా లేదా? పార్లమెంటు గెలవాలనా లేదా? కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెలియదేమో. కాబట్టి ఇక్కడ మధ్యలోనే ఈ రెడ్ల వరకే చేస్తున్నారు. కాబట్టి ఆ సమన్వయకర్తటువంటి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి ఎన్నిసార్లు విన్నవించినా, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విన్నవించినాను, ఎలాంటి రిజల్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా మన వాల్మీకుల వనభోజనం ఏందో అనేది చేసి చూపించినాము. మొత్తం ఎంప్లాయీస్, డాక్టర్సు, వాల్మీకుల ఐక్యత ఏందో చేసి చూపించినాం. తర్వాత వాల్మీకుల యువగర్జన చేసినాం. వాల్మీకులు అంత ఏకతాటి మీద ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తారని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతి శర్మ తెలిపారు. ఈ మేరకు 45వ వార్డులో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 45వ వార్డులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం మహిళా కమిటీ అధ్యక్షురాలు మారుతి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుంకన్న, యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటంతో పాటు తనకున్న పరిచయాలతో పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తారని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈరోజు అసెంబ్లీ మహిళా కమిటీలో 45వ వార్డులో ఈరోజు చాలా ఉత్సాహంగా అక్కోళ్ళు, అమ్మోళ్ళు, చెల్లెళ్ళు అందరూ వచ్చి చాలా ఇంట్రెస్ట్ మీద మనం అనుకున్న టైం కానీ వాళ్ళు 5 నిమిషాల ముందే ఉండి ప్రజలకి తెలుగుదేశం గురించి అందరికీ తెలియజెలుపుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజెలుపుతూ
ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరెస్టులను ఆయన ద్రోహం చేసినది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన మీద కచ్చబట్టారు. ఎప్పుడెప్పుడు పోయాడు అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాము. ఇంకోటి ఆయన నమ్ముకున్నందుకు కడప జగన్మోహన్ రెడ్డి మన కడుపు కొట్టినాడు కాబట్టి చాలా ఆయన తొందరగా పంపిస్తే మనం ఇంతటి ఇంకా బాగుపడతాము. లేకపోతే మనము కూడా చాలా అధ్వానంగా అవుతుంది. మనం నగరము ఏమాత్రం బాగుపడదు. ఇప్పటికే 10 ఏళ్ళు వెనుకబడింది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక్కొక్క ఓటుకి 5-6 మంది ఉండి బూత్లో ఖచ్చితంగా మనం ఓటు వేయించుకుంటేనే భరత 40,000 మేయర్తో గెలుస్తామని నిజాపూర్వకంగా నేను తెలియజేస్తున్నా. నాకు ఇచ్చిన అవకాశము. ఈరోజు 45వ వార్డు అశోక్ నగర్లో అసెంబ్లీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో టీజీ భరత్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి మహిళలంతా కలిసి మరి గడప గడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ ప్రచారంలో మరి గడపకు వెళ్ళినటువంటి సందర్భంలో మరి వైసీపీ ప్రభుత్వం మీద మరి అందరూ కూడా విసిగి వేసారిపోయినట్లు మరి మాకు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు గడప గడపకు వెళ్తే మాకు రేషన్ కార్డు తీసేసాడని, పెన్షన్ తీసేసాడని, మరి ఆసరా తీసేసాడని మరి రకరకాలుగా చెప్పుకొస్తూ ఉన్నారు. మరి మీరు ఎవరికి ఓటేస్తామంటే పోయినసారి వైసీపీకి ఓటేసి తప్పు చేశాం. ఈసారి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం. కర్నూలు నగరంలో మరి టీజీ భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే దానికి మేమంతా నడుం బిగిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మనమంతా కూడా ఈరోజు మా వార్డుకు వచ్చి మీరంతా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టీజీ భరత్ గెలిచేంత వరకు కూడా ఇదే స్పిరిట్తో ముందుకు నడచాలని చెప్పేసి మహిళా లోకానికి కోరుతా ఉన్నాను. आज हमें असेंबली कमेटी औरतां पूरे दिने भरत सार के इसके मुखाबित वास्ते हमें सुबह ने इधर आई हैं. ये 45 वार्ड में सुलकन्ना के वार्ड में हमें आई, बूथ इंचार्ज आई. अभी हमारा औरतां पूरे मिलकर ये वार्ड में पूरे जना को तेलुगुदेशम पार्टी की तरफ से हमें मौका दो बोल को एक भरत सार को एक वास्ते मौका देने के लिए वास्ते पूछते हैं. सब जने भी हम जगन पार्टी से बहुत बेजार किया गया, हमको गिनतीना नहीं है. घरा के पन्ना के लिए वास्ते बहुत तकलीफा पड़ती है. करेंट बिल बल्ला का आ गया हम ना वाले को बहुत सताते हैं. మహిళా కమిటీ ఆధ్వర్యంలో 45వ వార్డులోన అసెంబ్లీ కమిటీ మహిళలందరము కలిసి ఈ వార్డులో తిరగడం జరిగింది. ఈ వార్డులో ఉన్నటువంటి మెయిన్గా ఉన్నటువంటి మెంబర్స్ అందరూ వచ్చి మాకు చాలా సహకరించారు. వారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మేము గడప గడపకు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూను వైసీపీ గురించి విసిగిపోయాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం గాను భరత్ సార్ గారిని ఎమ్మెల్యే గాను గెలిపించుకోవాలని ప్రతి గడపలోనూ వాళ్ళ ఒపీనియన్ తెలుపుతున్నారు. ఈసారి భారీ మెజారిటీతో భరత్ సార్ని గెలిపించుకునేదాకా ప్రతి వార్డులోనూ మా మహిళా కమిటీ సభ్యులమందరము కలిసి ఇలాగే మా శక్తికి మించి మేము ప్రయత్నిస్తాము. ఖచ్చితంగా గెలిపించుకుంటాము అని మా అందరి తరపున తెలుపుతున్నాను. కల్లూరు మండల పరిధిలోని పందిపాడు గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆ నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ వద్ద గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు అర్బన్ పరిధిలోని 28వ వార్డు పరిధిలో ఉన్న పందిపాడు గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ఖాళీ బిందెలతో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరిచరిత వెంకటరెడ్డి పాల్గొని గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పెరుగు పురుషోత్తమరెడ్డి, పందిపాడు గ్రామానికి చెందిన నాయకులు శేఖర్ చౌదరి, అయ్యప్పారెడ్డి, ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లూరు మండలం పరిధిలోని పందిపాడు గ్రామంలో గత 10 రోజులుగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆ సమస్య పరిష్కారానికి ఇలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. వేసవి కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో పరిస్థితి ఇప్పుడే ఇట్లా ఉంటే వేసవి కాలంలో పరిస్థితిని ఊహించుకోలేమని వారు తెలిపారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు పందిపాడు గ్రామంలో
మంచినీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 19 ఎలక్షన్లలో గెలిచిన తర్వాత అత్యుత్సాహంతో కల్లూరు మండలంలో ఉన్న గ్రామాలను ఏదో మేము పొడుస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మేము అందరికీ వసతులు కల్పిస్తామని కోడుమూరు పక్కన ఉన్న కోడుమూరు ఎమ్మెల్యే కూడా ఏ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయలేదు. కానీ మన పాణ్యం ఎమ్మెల్యే గారు మాత్రం ఒక్కరే తనకు కావాల్సిన గ్రామాలను ఏదో కార్పొరేషన్లో కలిపి నేను అది ఉద్ధరిస్తాననే ఉద్దేశంతో కార్పొరేషన్లో గ్రామాలు కలిపినాడు, సంతోషం. కానీ ఇప్పుడు సోదరుడు శేఖర్ చౌదరి చెప్పినప్పుడు మండలంలో పంచాయతీలో ఉన్నప్పుడే మాకు రోజు 24 గంటలు నీళ్లు వస్తున్నవి అని చెప్పినాడు. అంటే కార్పొరేషన్లో కలిసిన తర్వాత కూడా అదే కొత్తగా నీళ్లు నువ్వు కల్పించకుండా పాత వసతి నన్ను కొనసాగించాలి కదా. అంటే 5 సంవత్సరాలు మీ పీరియడ్ అయిపోయింది. మీరు ఎమ్మెల్యే మీరే, మేయర్ మీరే, ఎంపీ మీరే, కార్పొరేటర్ మీరే, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రభుత్వాలు ఉండి కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అమృత్ స్కీమ్ కింద కర్నూలు పట్టణం అంతా కూడా 50 కోట్లతోని పైప్ లైన్లు వేయించడం జరిగింది. కనీసం ఆ పైప్ లైన్లకు కూడా మీరు ఈ రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. మీరు ఎందుకయ్యా మీరు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉండి కూడా ఈ రోజు మహిళలు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇట్లా మహిళలు కార్పొరేషన్ ఆఫీస్ కాటికి రాలేదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రాలేదు. కేవలం మీ ప్రభుత్వంలోనే అన్ని రకాల ప్రజాప్రతినిధులు మీరే ఉన్నారు, మీ పార్టీ వారే ఉన్నారు. అయినా ఈ రోజు మహిళలు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ ఆలోచన చేయండి. పంచాయతీలో బంగారులక పంచాయతీలు ఉన్న గ్రామాలను కార్పొరేషన్లు కలిపి ఈరోజు ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి చేతనైతే వీళ్ళకు నీటి వసతి కల్పించండి. లేదంటే మీరు ఎట్లా రాజీనామాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. 10 రోజులు 20 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటవా ఏ వసతి లేకున్నా సర్దుకుంటారు, కానీ నీటి వసతి లేకుంటే నిత్యావసరాల్లో మొట్టమొదటిది నీటి వసతి లేకుంటే ఇంకా రాబో కాలం, ఇంకా ఎండల కాలం ఇంకా ఎంత ఇబ్బంది పడాలి వాళ్ళు. అది ఒక్కసారి ఆలోచన చేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఉన్న ఈ 10 రోజులన్నా కొంచెం మీరు మంచిగా బుద్ధితో ఆలోచన చేసి పందిపాడు గ్రామానికి కార్పొరేషన్లు ఏ విధంగా అయితే కలుపుకున్నారో అదే విధంగా కూడా మా యాక్చువల్గా కార్పొరేషన్లో కలుపుకున్న వారికి ఖచ్చితంగా కూడా ఫిల్టర్ బెడ్ల నుంచి వాటర్ ఇవ్వాలా. అది ఎక్కడ కూడా ఇచ్చడం లేదు. మీరు కలుపుకున్న పందిపాడుకు కానీ, లక్ష్మీపురం కానీ, పెద్దపాడుకు కానీ ఏ గ్రామానికి కూడా మీరు ఇవ్వడం లేదు. కనుక కనీసం ఈ 10 రోజులైనా ఒక మంచి బుద్ధితోని ఈ గ్రామాలకు మీరు మంచి నీరు కల్పిస్తారని ఆశిస్తూ మరి ఒకసారి మీకు ప్రజలు లేదంటే మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. మాది కల్లూరు మండలం పందిపాడు గ్రామము. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 24 అవర్స్ మా గ్రామానికి నీళ్ళు వచ్చేటివి. మా గ్రామంలో ఉన్న పందిపాడు కావచ్చు, హరిజనవాడ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, రమణ కాలనీ కావచ్చు, బీఆర్డీ కాలనీ కావచ్చు. బీఆర్డీ కాలనీ, రమణ కాలనీలో 4 సంవత్సరాల నుంచి ఒక్క నీటి వసతి లేక చాలా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. రమణ కాలనీలో తెలుగుదేశం ప్రభుత్వంలో, బీఆర్డీ కాలనీలో బోర్లు వేపించాం. గత ప్రభుత్వంలో బోర్లు వేపించిన నీటిని కూడా ఒక బోర్ని ఆపి ప్రైవేటు స్థలంలో నీళ్లు పోతున్నాయని చెప్పేసి ఆ బోర్ను ఆపినారు. ఆ బోరు 10 అడుగుల కాలువ వేసి ఆ బోర్ నుంచి 4 వీధులకు నీళ్లు సప్లై చేయొచ్చు. ఆ బోర్ను కూడా ఆపినారు, కక్ష కట్టి ఆ లైన్ లో ఆపినారు. నెక్స్ట్ వచ్చేసి దోమల నివారణ కావచ్చు. గ్రామంలో ఇప్పుడు ఇంతమంది మహిళలు వచ్చినారు. మేము ఒక్కటే చెప్పేది, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు గ్రామంలో. ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి. వీలైతే తెలుగుదేశం ప్రభుత్వంలో సేవ చేసి ముందు అడుగు చూపించినాం. ఈ కక్షపూరితం ఏంటంటే వచ్చిన మహిళలకు కూడా పింఛన్లు తీస్తారు. ఇక్కడికి వచ్చిన మహిళలకు కూడా ఆసర పథకాలు కావచ్చు, ఇంకో పథకాలు కావచ్చు, ప్రతిదీ వాళ్ళు తీసేసి ఎవరెవరు వచ్చారు, ఏం కథ, ఇటువంటి రాజకీయాలు వద్దు. దమ్ముంటే సేవ చేయండి, లేదనుకోండి మీకు శాత కాకుండా వదిలేయండి. మా తిప్పలు మేము పడతాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన నీటి వసతులను కల్పించండి. కార్పొరేషన్ కలిపినప్పుడు తుంగభద్ర వాటర్ ఇస్తామన్నారు. ఆ వాటర్ కూడా మాకు కల్పించలేని చరిత్ర మీది. గత ప్రభుత్వంలో ఇచ్చిన బోర్లని మరమ్మతులు చేయలేని ప్రభుత్వం మీది. ఇదే ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఇదే ఐపిరెడ్డి గారు అందిర నదిలో ఒక నీళ్ళ బోరు కలిపిస్తే ఈ రోజు కూడా నీటి వసతి వస్తుంది. దానికి 3 పైపులు లీక్ అయితే 3 పైపులు లీకులు చేపిలేని చరిత్ర వాళ్ళది. మేము ఒకటే చెప్పేది, మేమేం చేసినాం మీరేం చేసినాం వద్దు, రాజకీయాలు వద్దు, గ్రామంలో అభివృద్ధి చేసి చూపించండి. మీకు అందరికి వేడుకుంటున్నాం, రాజకీయాలు చేయండి, కక్షపూరిత రాజకీయాలు వద్దు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.